దోసపిండితో మీరు పునుగులు చూసి ఉంటారు. ఇడ్లీ పిండితో అతి తక్కువ పదార్థాలతో పునుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు స్మాల్ వరల్డ్. పునుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూసేద్దామా. పునుగులు అంటే ఏం లేదండి, బోండాలు అనొచ్చు, పునుగులు అనొచ్చు. మనం ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీలు, క్యారెట్ నీట్గా కడిగి పైన తొక్క తీసేసి తురుము పెట్టుకున్నాము. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇడ్లీ పిండి, ఇవి సరిపోతాయి మనం పునుగులు వేసుకోవడానికి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కల్లుప్పు వేసుకున్నాం కదా, అది ఒక్కసారి మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇడ్లీ పిండి అనేది కొంచెం పులుసుంటే బాగుంటుంది. మనం ఫ్రెష్గా వేసి పెట్టుకుంటాం కదా, అదైతే అంత టేస్ట్ అనిపించదు. మళ్ళీ మనం పుల్లటి పెరుగు వేసుకోవాలి. అది ఇడ్లీ పిండి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది, బాలేదని పడేస్తాం కదా, అలాంటి దాంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అది ఒక కప్లోకి తీసుకుందాం. అందులో పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ అనేది దాంట్లో వేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. బఠానీలు, ఆనియన్స్ రెండు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం నీట్గా పైన తొక్క తీసేసి తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్, అవి కూడా వేసేసుకుందాం. నేను వాటర్లో నీట్గా కడిగి ఇట్లా వడగట్టే దాంట్లో వడగట్టుకున్నాను. ఎంత నీట్గా హైజీనిక్గా చేసుకున్నా కూడా వచ్చేవి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కానీ మనం కొంచెం కేర్గా ఉంటే మేలు కదా అని చెప్పి నేను చాలా కేర్గా ఉంటాను. కొంచెం సోడా వేసుకొని ఒక గరిటె, దోశ గరిటె మనం వేసాం కదా, దాంతో జస్ట్ ఒక 3 గరిటెలు వేసుకుంటే చాలు. ఇవే చాలా అవుతాయి పునుగులు. బోండాలు ఒక 3 గరిటెలు. అదే గరిటెతో మైదా పిండి ఒక గరిట, కార్న్ఫ్లోర్ అయితే ఒకటి, సేమ్ కార్న్ఫ్లోర్ కూడా ఒకటి. సేపు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాము. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అది అత్తయ్య అటు సైడ్ మిక్స్ చేసేలోపు ఇటు సైడ్ నేను బాణలు పెట్టి ఆయిల్ వేసేసి గ్యాస్ ఆన్ చేస్తున్నాను. అందులో ఆయిల్ హీట్ అవుతుంది. కొంచెము పునుగులు వేయడానికి అనుకూలంగా లేదని చెప్పి అత్తయ్య కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటుంది. కొంచెము శనగపిండి కూడా కొంచెం వేద్దాం అనిపించింది, మధ్యలో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాము. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి కావాలంటారు. ఆ టైంలో బయటకు తెచ్చుకునే బదులు మనం ఫస్ట్ బయటికి వెళ్ళడానికి ఎండలు సహకరించవు కాబట్టి ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకుంటే పిల్లలకి వెరైటీగా అనిపిస్తుంది, మనకు కూడా ఈజీగా అయిపోతుంది. హెల్త్కి కూడా మంచిది. మనం చేసుకునేటి ప్రతి ఒక్కటి హైజీనిక్గా చేసుకుంటాము. కూరగాయలు అవన్నీ వేసి, బయట అయితే ఇలా చేయరు కదా. వెజిటేబుల్స్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇవే ఉంటే నేను ఇవే యాడ్ చేశాను. పిల్లలకి పెద్దవాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, అందుకని చెప్పి ఫస్ట్ అవి కొంచెం లైట్గా ఫ్రై చేసాము. ఎందుకంటే గట్టిగా లేకోకుండా వేసిన తర్వాత ఇట్లా గరిటెతో ఇలా అనుకుంటుంటే ఏమైనా అతుక్కొని ఉంటే విడిపోతాయి. నమలలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకు లైట్గా ఫ్రై చేసాము. మాకైతే లాస్ట్లో మీకు చూడండి కొంచెం రెడ్డిష్గా వచ్చేసాయి ఇంకొంచెము, ఎందుకంటే మేము గట్టిగా కాల్చుకున్నాము. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినలేరు కాబట్టి అలా చేసాము. మా కోసం చాలా రెడ్డిష్గా ఫ్రై చేసుకున్నాము. వంటలు చేసేటప్పుడు కొంచెం మనం అడ్జస్ట్ అయ్యామంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, నమ్మలేరు. అట్లా వాళ్ళకి నచ్చినట్లు చేసి పెట్టి తర్వాత మనకు నచ్చినట్టు చేసుకుంటే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఇంట్లో అనేది పాజిటివ్ వైబ్స్ అనేటివి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఇలాంటి ఈజీగా రెసిపీస్ ఇంకా నేను ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీద మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది. చూడండి నేను లాస్ట్లో మా కోసం ఎలా రెడ్డిష్గా కాల్చుకున్నాము. చిన్న స్వీట్ మెమరీస్ ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది తెలుస్తుంది. ప్రతి దానికి గట్టిగా ఆర్చుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యామంటే మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఇలాంటి చాలా మంచి కంటెంట్స్ ఉండేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కంపల్సరీ వసు స్మాల్ వరల్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.